నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ధనుర్మాసం మొదటి శనివారం కావడంతో లింబాచల లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా నిలుస్తున్న లక్ష్మీనరసింహ స్వామి లింబాద్రిగుట్ట ప్రాంతమంతా గోవిందనామ స్మరణతో మార్మోగింది. భీమ్గల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయం ధనుర్మాసం మొదటి శనివారం కావడంతో భక్తులతో కిటకిటలాడింది. భక్తుల గోవిందనామ స్మరణలతో ఆలయమంతా మారుమ్రోగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి నిజామాబాద్ జిల్లా నుండే కాకుండా చుట్టుపక్కల జిల్లాలైన కామారెడ్డి, మెట్పల్లి, జగిత్యాల నుండి భారీగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు గుట్టపై కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు మాట్లాడుతూ ధనుర్మాసం మొదటి శనివారం రావడంతో స్వామివారి దర్శనానికి వచ్చామని తెలిపారు. ఆలయం వద్ద అన్ని సౌకర్యాలు బాగున్నాయని అన్నారు. ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. మరో భక్తుడు మాట్లాడుతూ స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి వస్తామని, ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయని ఆనందం వ్యక్తం చేశారు. ఆంధ్ర నుంచి వచ్చాము లైవ్ దర్శనం కోసం లక్ష్మీనరస్వామి ఈరోజు బయలుదేరి వచ్చాము. దేవుని దర్శించుకొని తిరిగి వెళ్ళిపోతాము. చాలా బాగుంది, చూడడానికి కూడా భీమ్గల్ నుంచి వచ్చినాము. పురాతన కూడా చాలా బాగుంది, దర్శించుకొని వెళ్ళిపోతాం. ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, ఆయుర ఆరోగ్యాలు కలగాలని ధనుర్మాసం కావడంతో అశేష భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారని తెలిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాలను భక్తులు స్వీకరించారు. ధనుర్మాసోత్సవంలో అంగరంగ వైభవంగా ఆరంభమైనాయి. మొన్నటి రోజు బుధవారం నుండి ఆలయంలో ప్రతినిత్యము గ్రామాలయంలో మరియు కొండపైన ధనుర్మాస సమయంలో నక్షత్ర దర్శనంలోనే స్వామివారి అభిషేకము, ఆరగింపు ఇత్యాది సేవలన్నీ నిర్వహించబడుతున్నాయి. దీన్ని పురస్కరించుకొని ఇవాళ శనివారం రోజు కూడా స్వామివారి భక్తులు విశేషంగా స్వామివారి దర్శనానికి వచ్చి ఉన్నారు. స్వామివారి దర్శనం చేసుకొని అన్నసత్రంలోకి వచ్చి ఆలయం తరపున నిర్వహణ అవుతున్నటువంటి అన్నసత్రంలోకి వచ్చి స్వామివారి అన్నప్రసాదం తీసుకొని వెళ్తున్నారు. స్వామివారు వారి భక్తులందరికీ కూడా అనుగ్రహం చేయాలి. వారు కోరిన కోరికలన్నీ తీర్చి మళ్ళీ ఇంతే ఆనందంగా ఈ క్షేత్రంలోకి ఆ స్వామి భక్తులందరినీ తీసుకొని రావాలని దివాళి లక్ష్మీ స్వామివారిని ప్రార్థిస్తున్నాము. ఈ ధనుర్మాసోత్సవాలు అనేటటువంటి సంక్రమణ ప్రవేశం దాకా జరుగుతాయి.
15వ తారీఖు నాడు మకర సంక్రమణ ప్రవేశం ఉన్నది. 14వ తారీఖు దాకా కూడా ఇంతే వైభవంగా గ్రామాలయంలో మరియు కొండపైన ధనుర్మాసోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. ఇందులో భాగంగానే వైకుంఠ ఏకాదశి నిర్వహించబడుతుంది. మరియు ఈ పుష్య పౌర్ణిమ నుండి కూడా గ్రామాలయంలో సప్తాహోత్సవం నిర్వహించబడుతుంది. నగర శివార్లలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న బ్లాక్ స్పాట్లను గుర్తించి ఇరువైపులా ఆక్రమణలను తొలగించి రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. ప్రమాదాల తీవ్రతపై కలెక్టర్ ఆందోళన వెలిబుచ్చారు. ప్రమాదాల నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు ఆదేశించారు. నగర శివార్లలో ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్, అదనపు డీసీపీ బస్వారెడ్డి ఇతర అధికారులతో కలిసి నిజామాబాద్ నగర శివార్లలో తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మాక్లూర్ మండలం మాణిక్ బండార్ చౌరస్తా సమీపంలోని సుఖజిత్ స్టార్చ్ మిల్ వద్ద బోధన్ రోడ్లోని ఎన్ఎన్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ ఎదురుగా గల ప్రధాన రహదారులను సందర్శించారు. ఆయా ప్రదేశాలలో ఎక్కువగా ప్రమాదాలు జరిగేందుకు గల కారణాల గురించి పోలీస్, రోడ్డు భవనాల, పంచాయతీరాజ్, రవాణా తదితర శాఖల అధికారులతో కలెక్టర్ చర్చించారు. ముఖ్యంగా బోధన్ రోడ్ ఎన్ఎన్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ వద్ద గడిచిన 3 సంవత్సరాల వ్యవధిలోనే రోడ్డు ప్రమాదాలలో 19 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందని, ఈ సందర్భంగా ప్రమాదాల తీవ్రతపై కలెక్టర్ ఒకంత ఆందోళన వెలిబుచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్డు ప్రమాద ఘటనల్లో అత్యధిక మరణాలు చోటు చేసుకున్న వాటిలో నిజామాబాద్ బోధన్ రోడ్లోని ఎన్ఎన్ ఫంక్షన్ హాల్ వద్ద జరిగిన ప్రమాదాలు 20వ స్థానంలో ఉన్నాయన్నారు. సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకుని రోడ్డు ప్రమాదాల నివారణ కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. బ్లాక్ స్పాట్లుగా గుర్తించిన ప్రదేశాలలో రోడ్లకు ఇరువైపులా ఆక్రమణలను తొలగించి రోడ్డు విస్తరణ పనులు జరిపించాలని ఆర్ఎన్బి పోలీసు అధికారులకు సూచించారు. రోడ్డు విస్తరణకు అడ్డంకిగా ఉన్న విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించాలన్నారు. మాణిక్ బండర్ సమీపంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా గల అన్ని రహదారులపై బ్లాక్ స్పాట్లుగా గుర్తించిన ప్రదేశాలలో ప్రమాదాలను నియంత్రించేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మూల మలుపులు, కల్వాటులు, ఎత్తుపల్లాలు, రోడ్డు నిర్మాణం సరిగ్గా లేకపోవడం వంటి వాటిని సరిచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో వాహనదారులను అప్రమత్తం చేసేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్టీసీ బస్ డ్రైవర్లు సహా ఇతర ప్రైవేట్ వాహనాల ఆపరేటర్లకు రోడ్డు భద్రతా ప్రమాణాలను విధిగా పాటించేలా ట్రాఫిక్ నిబంధనల పట్ల స్పష్టమైన అవగాహన కల్పించేందుకు విస్తృత చర్యలు చేపట్టాలన్నారు. బ్లాక్ స్పాట్లను పరిశీలించిన అధికారుల బృందంలో నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఎంవీఐడి శ్రీనివాస్, ఆర్ఎన్బి అధికారి ప్రవీణ్, ఈదర్ మేనేజర్ హర్ష తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించడమే లక్ష్యంగా జనవరి మాసంలో జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. జిల్లాలో రోడ్డు భద్రతా ఫోర్స్ వాలంటీర్స్ బృందాలను ఏర్పాటు చేయాలని, నెలాఖరులోపు రోడ్డు సేఫ్టీ కమిటీల సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన కార్యాచరణపై సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు, స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తిలతో కలిసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్, అదనపు డీసీపీ బస్వారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గత సంవత్సరం తెలంగాణలో 25,934 రోడ్డు ప్రమాదాలు జరగగా 7,949 మరణాలు చోటు చేసుకున్నాయని అన్నారు. రోడ్డు నిబంధనలు ఉల్లంఘించి నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరిగినట్లు గుర్తించామని చెప్పారు. ప్రమాదాలను నివారించడానికి రోడ్డు నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ రోడ్డు భద్రతా చర్యలపై ప్రజలకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో అవగాహన కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఆర్ఎండ్బి, రవాణా, ఆర్టీసీ, విద్యాశాఖ, పోలీస్, ట్రాఫిక్ ఇతర విభాగాల అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రతి జిల్లాలో రోడ్డు భద్రతా ఫోర్స్ వాలంటీర్ బృందాలను ఏర్పాటు చేసి అన్ని గ్రామాల్లో, పాఠశాలల్లో అధికారులతో కలిసి ఈ టీం అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ బృందాలకు జనవరి 26న ప్రశంసా పత్రాలతో సత్కరించాలన్నారు. పాఠశాలలో రోడ్డు నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేస్తున్న చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయడానికి జిల్లా కలెక్టర్లు చొరవ చూపాలని అన్నారు. మీ డబ్బు మీ హక్కు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ అంకిత్ అన్నారు. వివిధ కారణాల వల్ల క్లెయిమ్ చేసుకుని ఆర్థికపరమైన ఆస్తులను పొందేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తుందని ఆయన వివరించారు.
నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గల సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన మీ డబ్బు మీ హక్కు శిబిరంలో అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్థిక రంగంలో క్లెయిమ్ చేయని ఆస్తుల పరిష్కారం కోసం గత నవంబర్ నెల 1వ తేదీ నుండి ప్రస్తుత డిసెంబర్ 31వ తేదీ వరకు మీ డబ్బు మీ హక్కు అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమకు చెందవలసిన క్లెయిమ్ చేయని బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, డివిడెంట్లు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, బీమా రాబడులు మొదలైన ఆర్థికపరమైన ఆస్తులను తిరిగి క్లెయిమ్ చేసుకునే అవకాశం కల్పించబడుతుందని ఆయన వివరించారు. క్లెయిమ్ చేయని ఆర్థికపరమైన ఆస్తులపై హక్కు కలిగిన వారు అవసరమైన ధృవీకరణ పత్రాలతో సంబంధిత బ్యాంకులు, ఆర్థిక సంస్థలను సంప్రదించి తమ నిధులను తిరిగి క్లెయిమ్ చేసుకోవాలని సూచించారు. బ్యాంకుల్లో 10 సంవత్సరాలకు పైగా క్లెయిమ్ చేసుకునే డిపాజిట్ల వివరాలు ఆర్బీఐ ఉద్గమ్ వెబ్సైట్ ద్వారా తెలుసుకుని సులభంగా పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఐ ఎల్డీఓఎస్ రాములు, ఎస్ఎల్బీసీ మేనేజర్ ప్రకాష్, ఎస్బీఐ ఆర్ఎంకే మహేశ్వర్, ఏజీఎం రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. కమలాపూర్ గ్రామంలో హరిహరసుతుడైన అయ్యప్ప మహాపడి పూజను శోభాయమానంగా నిర్వహించారు. భక్తులు అయ్యప్ప నామ స్మరణలు చేస్తూ పూజలు నిర్వహించి అయ్యప్ప పాటలపై నృత్యాలు చేస్తూ స్వామివారి జపంలో మునిగిపోయారు. డిచ్పల్లి మండలంలోని కమలాపూర్ గ్రామంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ నిర్వహించారు. గ్రామంలోని భక్తులంతా తరలి రావడంతో ఆ ప్రాంతమంతా అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమ్రోగింది. భారీ ఎత్తున అయ్యప్ప మాలాధారణ చేసిన స్వాములు, మహిళలు, ప్రజలు విచ్చేసి మహాపడి పూజలో పాల్గొని అయ్యప్ప నామస్మరణలు చేశారు. రంగురంగుల పూలు, గణపతి, అయ్యప్ప, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలతో మహాపడి పూజ వేదికను అందంగా అలంకరించారు. అయ్యప్ప సేవా సమితి గురుస్వామి వేద మంత్రోచ్చరణల మధ్య ముందుగా గణపతి పూజ నిర్వహించారు. అనంతరం మెట్లకు పూజ చేసి దీపాలంకరణ చేశారు. ఆ తర్వాత అయ్యప్ప స్వామి వారిని పంచామృతంతో అభిషేకించారు. మాలాధారణ చేసిన స్వాములు అయ్యప్ప భజన కీర్తనలు ఆలపించి తన్మయత్వానికి లోనయ్యారు. ఆ ప్రాంతమంతా అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగింది. అయ్యప్ప స్వామి మహాపడి పూజ అనంతరం అయ్యప్ప స్వాములు అయ్యప్ప స్వామి పాటలపై నృత్యాలు చేస్తూ స్వామివారి జపంలో మునిగిపోయి తన్మయత్వానికి గురయ్యారు. అనంతరం అయ్యప్ప స్వాములకు అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో భిక్ష ఏర్పాటు చేశారు. అలాగే మహాపడి పూజకు వచ్చిన వారందరికీ భిక్ష ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప సేవా సమితి గురుస్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నియమనిష్టలతో తన అయ్యప్ప స్వామి మహాపడి పూజ నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలంతా భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామిని కొలిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ఆయన తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ అయ్యప్ప స్వామిని కోరుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో గురుస్వాములతో పాటు అయ్యప్ప స్వాములు, మహిళలు, గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అభిషేక ప్రియ ఘృతేన స్నాపయామి నియాభిషేక ప్రియరే శరణమయ్యప్ప ఆవులియిత చవయ్య అయ్యప్ప నీకు నియాభిషేకమయ్య అయ్యప్ప ఆవులియిత చవయ్య అయ్యప్ప నీకు నియాభిషేకమయ్య అయ్యప్ప హరికయ్యా నియాభిషేకం శాస్త్రకయ్యా నియాభిషేకం హరికయ్యా నియాభిషేకం శాస్త్రకయ్యా నియాభిషేకం శాస్త్ర 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 విద్యార్థులు అన్ని సబ్జెక్టులతో పాటు గణితంలో ఉత్తమ ప్రతిభ కనబర్చితే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని రెంజల్ మండల విద్యాశాఖ అధికారి కట్ట ఆంజనేయులు అన్నారు. విద్యార్థులు చదువులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సమయం వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. రెంజల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో మండల స్థాయి గణిత ప్రతిభ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గణిత పరీక్ష పత్రాలను మండల విద్యాశాఖ అధికారి కట్ట ఆంజనేయులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థులు గణితంపై భయాన్ని వీడి ఆసక్తితో సాధన చేయాలని అన్నారు. ప్రణాళికాబద్ధంగా చదివితే అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించవచ్చని చెప్పారు. తెలుగు మీడియంలో తాడ్బలిలో జెడ్పీహెచ్ఎస్కు చెందిన అర్చన ప్రథమ స్థానం, నీలా జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన నిఖిత 2వ స్థానం, మాధవి 3వ స్థానంలో గెలిచారని ఎంఈఓ తెలిపారు. అలాగే ఇంగ్లీష్ మీడియంలో రెంజల్ జెడ్పీహెచ్ఎస్కు చెందిన గౌతమి ప్రథమ స్థానంలో, 2వ స్థానంలో జెడ్పీహెచ్ఎస్కు చెందిన కృష్ణవేణి, రెంజల్ కేజీబీవీకి చెందిన ధనుశ్రీ 3వ స్థానంలో నిలిచారన్నారు. వీరు జిల్లా స్థాయికి ఎంపికైనట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రెంజల్ మండల గణిత ఫోరం అధ్యక్షులు అరుణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, పిఆర్టీయూ రెంజల్ మండల అధ్యక్షులు సోమలింగం గౌడ్, మాజీ ప్రధాన కార్యదర్శి కిషన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్.
మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. గణితంపై నిరంతర సాధన ద్వారా విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ దృష్టికోణం సంపాదించగలరని, ఇది ఆధునిక కాలంలో అనేక రంగాల్లో ముందంజ వేయడానికి దోహదపడుతుందని ఎస్ఐ రామకృష్ణ అన్నారు. విద్యార్థుల ప్రదర్శన అద్భుత గణిత ప్రతిభకు నిదర్శనంగా ఉందని ఆయన తెలిపారు. సిరికొండ మండలంలోని సత్యశోధక్ పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు అద్భుత గణిత ప్రదర్శనను, చదరంగం పోటీలను కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిరికొండ ఎస్ఐ రామకృష్ణ హాజరై ప్రిన్సిపల్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎస్ఐతో పాటు పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు గణిత శాస్త్ర ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ, గణిత శాస్త్రం విద్యార్థుల ఆలోచన విధానాన్ని క్రమబద్ధం చేసి సమస్యలను విశ్లేషించే సామర్థ్యాన్ని పెంపొందిస్తుందని, విద్యార్థుల విజ్ఞాన విజయానికి గణితమే ఆధారమని అన్నారు. గణితంపై నిరంతర సాధన ద్వారా విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ దృష్టికోణం సంపాదించగలరని, ఇది ఆధునిక కాలంలో అనేక రంగాల్లో ముందంజ వేయడానికి దోహదపడుతుందని చెప్పారు. విద్యార్థులు వినూత్న ఆలోచనలతో గణితానికి సంబంధించిన వివిధ రకాల చాటులు, నమూనాలు, పజిల్స్, ప్రాజెక్టులు, గణిత సూత్రాలతో కూడిన రంగోలీలను తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రదర్శన అద్భుత గణిత ప్రతిభకు నిదర్శనంగా ఉందని, విద్యార్థులు రూపొందించిన గణిత చార్టులు, నమూనాలు వారి సృజనాత్మకతను ప్రతిబింబించాయన్నారు. తరగతి గదిలో బోధించిన విషయాలను కేవలం వినడానికే పరిమితం కాకుండా వాటిపై పూర్తి అవగాహన సంపాదించి ఇతరులకు వివరించగల స్థాయిలో నేర్చుకోవాలని సూచించారు. అసాధారణ ప్రతిభతో క్లిష్టమైన గణిత సమస్యలకు పరిష్కారాలు చూపాలని, ప్రపంచ గణిత రంగాన్ని ప్రభావితం చేసిన రామానుజన్ను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు మరింత గణితంపై పట్టు సాధించాలని సూచించారు. గణిత శాస్త్రం కేవలం పాఠ్యాంశంగా కాకుండా సమస్యలను విశ్లేషించే సామర్థ్యాన్ని, తార్కిక ఆలోచనను పెంపొందించే శక్తివంతమైన సాధనమని పేర్కొన్నారు. గణితంపై అవగాహన పెరిగితే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, భవిష్యత్తులో వృత్తి అవకాశాలకు బలమైన పునాదిగా నిలుస్తుందని అన్నారు. విద్యార్థులకు చెస్, క్విజ్, చిత్రలేఖనం, పజిల్, ట్యాంగ్రామ్, చిత్రలేఖనం, ఉపన్యాసం వంటి పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తయారు చేయడానికి కూడా తెలిసి ఉండాలి. ఇన్ డీటెయిల్గా మీరు తెలుసుకున్నారంటే ప్రతి ఒక్కటి మీ మైండ్లో ఉండిపోద్ది. మనము బోర్డు పైన మన టీచర్స్ చెప్పినప్పుడు వినడం వేరు, దాని గురించి పూర్తిగా తెలుసుకొని మనం ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రిపేర్ అయింది. మీరు సొంతగా ప్రిపేర్ అయితే ఎప్పుడు మర్చిపోలేరు మీ మైండ్ నుండి. ఆల్ ద బెస్ట్ అందరికీ. చాలా బాగా తయారు చేశారు. నేను ఎప్పుడు ఇంతకుముందు ఇట్లా తయారు చేసిన వాళ్ళని చూడలేదు, నిజంగా చూడలేదు. ఏదో ఇక్కడికి వచ్చినాను కాదు, నిజంగా ఎప్పుడు చూడలేదు. దేశంలో కమ్యూనిస్టులు రాజ్యాధికారంలోకి రావాలని న్యూ డెమోక్రసీ కార్యదర్శి పరుచూరి శ్రీధర్ అన్నారు. పీడిత, తాడిత ప్రజలకు న్యాయం చేయడంలో కమ్యూనిస్టులు ముందుంటారని ఆయన స్పష్టం చేశారు.
కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బోధన్లో నిర్వహిస్తున్న భారీ ర్యాలీ బహిరంగ సభకు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. నిజామాబాద్ నగరంలోని ద్వారకానగర్ పార్టీ కార్యాలయం నుండి బోధన్ వరకు పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీని ఉద్దేశించి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యదర్శి పడుచూరి శ్రీధర్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎన్నో విప్లవాలు విజయవంతం కావడానికి కమ్యూనిస్టు సిద్ధాంతమే కారణమని అన్నారు. భారతదేశంలో 100 ఏళ్ల ఉద్యమంలో కమ్యూనిస్టు పార్టీ సాయుధ రైతాంగ పోరాటం, నక్సలర్ బి శ్రీకాకుళం పోరాటాలు నిర్వహించి పేదలకు భూములను, హక్కులను, అనేక చట్టాలను సాధించిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం సామ్రాజ్యవాద పెట్టుబడి దేశాలకు దేశ సంపదను కట్టబెడుతున్నారని, దేశంలో సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమైందని ఆరోపించారు. దేశంలో భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడానికి ఆదివాసీలను, గిరిజనులను కగారు పేరుతో హననం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను చైతన్యవంతం చేసి పోరాటాలు నిర్వహించి కమ్యూనిస్టులు ఏకమై రాజ్యాధికారం దిశగా ప్రయాణించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి నీలం సాయిబాబా, న్యూ డెమోక్రసీ నాయకులు దేశెట్టి సాయిరెడ్డి, జేపీ గంగాధర్, బండమీద నర్సయ్య, రమేష్, సత్యం తదితరులు పాల్గొన్నారు. కోనసముద్ర గ్రామంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన 2 సస్పెండ్ చేయాలని తీర్మానం చేసినట్లు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు సామ మహేందర్ రెడ్డి తెలిపారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేవారిని పార్టీ నుండి బహిష్కరిస్తామని ఆయన అన్నారు. కమర్పల్లి మండలం కోనసముద్ర గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ శాఖ అధ్యక్షులు సామ మహేందర్ రెడ్డి పలు అంశాలపై చర్చించారు. స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో ఓటమికి కారణమైన వారిని గుర్తించాలని పార్టీ కార్యకర్తలు చర్చించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సామ మహేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న గుడిసె అంజమ్మ, నారాయణ, కండే క్రాంతి కుమార్లు సర్పంచ్ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినందుకు పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కార్యకర్తలు తీర్మానం చేసి అధిష్టానానికి పంపించారు జరుగుతుందని ఆయన తెలిపారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేవారిని పార్టీ నుండి బహిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చెంగల అశోక్, జేడి సీను, బొమారెడ్డి, గట్టు హనుమన్లు, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు కార్యకర్తల మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్లో సర్పంచ్ ఎలక్షన్లో 2 గుడిసె అంజమ్మ, కండే క్రాంతి కాంగ్రెస్ పార్టీ ఫోటో వాడుకొని వాళ్ళు వేరే విధంగా ప్రచారం చేసి రింగు గుర్తు, కత్తెర గుర్తు కూడా చెంగల అశోక్ అని చెప్పడం జరిగింది. కావున స్వల్ప ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి చెంగల అశోక్ ఓడిపోవడం జరిగింది. కావున ఈరోజు సమావేశం నిర్వహించి కమ్మర్పల్లి మండల కేంద్రానికి మేము ఒక వినతి పత్రం అందజేశాము. వాళ్ళిద్దరిని ఈరోజే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాం. పాశ్చాత్య పోకడలకు, ఆడంబరాలకు పోకుండా విద్యార్థుల మధ్య తమ కుమార్తె పుట్టినరోజును జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ మెంబర్ లయన్ పార్వతి ప్రశాంత్ అన్నారు. తమ కుమార్తెకు సేవా గుణాన్ని అలవర్చడంతో పాటు సాంప్రదాయాలను గుర్తు చేయడానికి విద్యార్థుల మధ్య గడిపామని తెలిపారు. రుద్రూర్ మండల కేంద్రంలోని లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ మెంబర్ లయన్ పార్వతి ప్రశాంత్ కుమార్తె పార్వతి వేదశ్రీ జన్మదినాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలో గల 8 అంగన్వాడీ సెంటర్లలో చిన్నారులకు బిస్కెట్లు, చాక్లెట్లు, పండ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా లయన్ మెంబర్ షామిర్ జన్మదినం సందర్భంగా రుద్రూర్ గ్రామంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ చేశారు. తమ పుట్టినరోజు వేడుకలను విద్యార్థుల మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకుంటే భవిష్యత్తులో మంచి స్థానాలను పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ శ్రీలత, లయన్స్ క్లబ్ అధ్యక్షులు కేవీ మోహన్, రీజియన్ చైర్మన్ లయన్ శ్యామ్ సుందర్ పహాడే, లయన్ క్లబ్ సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. వేల్పూర్ మండల కేంద్రంలోని వెంకటేష్ గౌడ్ నివాసంలో అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమాన్ని శోభాయమానంగా నిర్వహించారు. పురోహితులు కరుణాకర్ శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు చేశారు. స్వామివారికి పంచామృత అభిషేకం, ప్రత్యేక అలంకరణ, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేసి మాలాధారణ చేసిన స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. దీక్షలో ఉన్న స్వాములు అయ్యప్ప భజన కీర్తనలు ఆలపిస్తూ తన్మయత్వానికి లోనయ్యారు. అయ్యప్ప నామస్మరణలతో భక్తి పారవశ్యమయ్యారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ వినయ్ కృష్ణారెడ్డిని జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బుసా ఆంజనేయులు, రెడ్ క్రాస్ బృందం మర్యాదపూర్వకంగా కలిశారు. 3 విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు దిగ్విజయంగా నిర్వహించినందుకు పూల మొక్క అందజేసి అభినందనలు తెలిపారు.
అలాగే రెడ్ క్రాస్ చేపడుతున్న కార్యక్రమాలను కలెక్టర్ అడిగి తెలుసుకుని రెడ్ క్రాస్ బృందాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి కరిపే రవీందర్, జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త అబ్బాపూర్ రవీందర్, పిఆర్ఓ బొద్దుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ శివార్లో గల శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానానికి బోధన్ ఫస్ట్ అడిషనల్ జడ్జి సాయి శివ విచ్చేశారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం ఎండోమెంట్ అధికారి న్యాయమూర్తికి స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి అర్చన చేయించిన తర్వాత శేషవస్త్రం సమర్పించి సన్మానం చేశారు. స్వామివారి ఆలయాన్ని దర్శించుకున్న జడ్జి సంతోషం వ్యక్తం చేసి దేవాలయానికి ఎలక్ట్రానిక్ సన్నాయి మేళం బహూకరించారు. శనివారం భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలో పర్యటించి బ్లాక్ స్పాట్ల గుర్తింపు, ఆక్రమణలు తొలగించి రోడ్ల షో ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.